Hi friends. Welcome to Kadhala Hangama. Please like, share and subscribe. హాయ్ చిన్నారులు, ఈరోజు మనం ఓ తెలివైన నక్క కథ వినబోతున్నాం. పేరు నీలి నక్క. వినండి వినండి. ఒక అడవిలో ఓ చిన్న నక్క ఉండేది. అది రోజూ ఆకలితో ఇటూ అటూ తిరుగుతూ ఉండేది. ఒకరోజు ఓ గ్రామానికి వెళ్లిన నక్క ఓ కుమ్మరి ఇంటి ముందు నీలం రంగు పదార్థం ఉన్న గుంటలో దూకేసింది. అదేంటో తెలుసా? ఆ రంగు నక్కను పూర్తిగా నీలంగా మార్చేసింది. అడవిలోకి తిరిగి వెళ్లిన నక్కను చూసి జంతువులు చాలా భయపడ్డాయి. అప్పుడు నక్క తెలివిగా అంది, నేను దేవుడిని, స్వర్గం నుంచి వచ్చాను అని. జంతువులు నమ్మేసి దాన్ని రాజుని చేశాయి. నక్క చెప్పింది, ఇక్కడ ఇంకొక నక్క ఉండకూడదు అని. అప్పుడు జంతువులు మిగిలిన నక్కల్ని అడవి నుండి పంపించేశాయి. నక్క రాజుగా చాలా రోజుల వరకు జీవించింది. ప్రతిరోజూ అది జంతువుల చేత మంచి ఫలాలు, తినుబండారాలు తెప్పించుకునేది. ఆ నక్కకి రాజభవనం కట్టారు. అది దానిలో నిద్రపోయేది, ఆడించేది. కాని చిన్న గుండెలో పెద్ద భయం మాత్రం దాగునే ఉండేది. నిజం బయట పడిపోతుందేమో. ఒకరోజు నక్క రాజును చూసేందుకు ఓ చిన్న కుందేలు వచ్చింది. అది వచ్చి అడిగింది, మీరు నిజంగా దేవుడా? దేవునికి గంధపు వాసన ఉండాలిగాని మీ వద్ద నక్క వాసన వస్తోంది. అంతే. మిగిలిన జంతువులందరికీ అనుమానం వచ్చింది. అందరూ కలిసి నక్క వెంటపడ్డారు. నక్క భయంతో పరుగులు పెట్టింది. అప్పుడు ఓ ముసలి నక్క ఎదురు వచ్చింది. అది అంది, నీ తెలివి గొప్పది కాని అది మంచి పనికే వినిపించాలి, మోసం చెయ్యడానికే కాదు అని. నక్క అప్పుడు సిగ్గుతో తల దించుకుంది. అడవి దాటి ఎక్కడికో పరుగు తీసింది. ఇక ఏ అడవిలోనూ దానిని రాజుగా చేయలేదు. ఈ కథలో నీతి: మోసం చేసి ఎంతకాలం దాచుకోలేరు. తప్పుడు వేషాలు ఒకరోజు బయటపడతాయి. నిజాయితీగా జీవించడమే ఉత్తమమైన మార్గం.